వ్యూవర్స్ ఏంటంటే మన ఇవాళ టెర్రస్ గార్డెన్ మీద నేతి బీరకాయలు అయితే ఫ్రెష్గా చాలా ప్రశాంతంగా ఉన్నాయి. ఏం చేస్తే బాగుంటుంది అనుకుని నేతి బీరకాయ పచ్చడి చేద్దామని చూస్తున్నాను. అంటే తింటారు కానీ కొంచెం వాటర్ ఎక్కువ, మామూలు బీరకాయకి నేతి బీరకాయ కొంచెం టేస్ట్ తేడా ఉంటుంది కదా. మన గార్డెన్లో కూడా వెళ్ళాను. తెల్లగా చూస్తే వంకాయ పైకి చూస్తే నిగనగలు ఆడిపోయింది, తీరా చూస్తే దాని నిండా పుచ్చిలో ఉన్నాయి. మీకు ఈ కొమ్మ ఏమవుతుందంటే కొమ్మలో ఒక రకమైన పురుగెళ్ళి ఆ కొమ్మ అక్కడితో ఒళ్ళిపోయినట్టు అయిపోతుంది. అది కొమ్మ ఇరిసి చూస్తే అందులో ఒక పురుగు ఉంటుంది అనమాట. ఇప్పుడు దీనివల్ల ఏంటంటే ఇంక పూత కొమ్మలన్నీ ఇలాగా ఎండిపోతాయి. మనకి కాయలు అయితే రావడం చాలా లేట్ అయిపోతూ ఉంటుంది. అసలు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ప్రతిదీ సమస్య, ఈ గార్డెన్లో ప్రతిదీ సమస్యగానే ఉంటుంది. ఒక సమస్య అయితే చూడండి ఆకు ఎలాగైపోయిందో, ఇంకా రసం పీల్చేసి అసలు ఇంకేం ఉండదు అనమాట. ఇంకా పూత కొమ్మ మొత్తం తగ్గిపోతూ ఉంటుంది. ఇంకా అలాగన్నప్పుడు ఇంక మనకి పంట ఏమొస్తుంది అసలు, ఏం చేస్తే బాగున్నా ఏంటి అనేది తెగ ఆలోచించాను. అంటే దీనికి ఏ మందు వేయాలో కూడా నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మందు అంటే పైన ఏదైనా జిమ్దామంటే అది కొమ్మ లోపలికి వెళ్ళిపోద్ది అనమాట. చిన్న దోమలాగా ఉంటుంది. అది లోపలికి వెళ్ళిపోయి లార్వాలా తయారైపోయి ఇంకా అక్కడంతా ఫ్యామిలీ పెట్టి మొత్తం అంతా ఇంకా అది కొమ్మ తినేసేదాకా దానికి ప్రశాంతత దొరకదనమాట. పైకి చూస్తే నిగనిగలు ఆడిపోయింది కాయ చూస్తే. ఎంత అనుకున్నాను, ఎంత బాగుందో. పెద్దగా అయితే పచ్చడి చేసుకుందాము. తేరా చూస్తే కోసి చూస్తే అవి చూడండి 2 చిల్లీలు పెట్టి లోపల మొత్తం ఫ్యామిలీ పెట్టేసింది. ఇంకేం చేస్తాము, సరే అని మొన్న అక్కడికి ఏవో కోసుకోవాలి కదా, ఇవి ఉంటాయి కోద్దాం అనుకున్నా. తేరా చూస్తే కొంచెం ఏంటంటే ఈ మన గులాబీలే కొంచెం బాగా వస్తున్నాయి అనుకోవచ్చు. అంటే ఆ చెట్టుకి తక్కువే, నేను అనుకున్నది అయితే ఒక్కో చెట్టుకి కేజీ కాయలు కాయాలి, కానీ ఉన్న దాంట్లోనే అంత పోసి ఒక 1/2 కేజీ అలా అయినాయి. పైన బీరకాయలు కూడా కోసేసి వాళ్ళు ఏంటంటే బీరకాయ శనగపప్పు కర్రీ వండుదామని ప్రిపేర్ అయ్యాం. పొద్దున్న మోహనకైతే కొంచెం చిక్కుడుకాయ కర్రీ వండాను. స్కూల్కి వెళ్ళేటప్పుడు బీరకాయ ముందు తరుక్కోకపోతే బీరకాయ కోయటానికి టైం అంతా బీరకాయ సరిపోద్ది కాబట్టి ముందు ఏంటంటే కొంచెం కొద్దిగా ఉన్న కొద్దిగా ఎన్నో రాలేదు, ఒక 150 గ్రాములు అలా వచ్చి ఉంటే చిక్కుడుకాయలు, దానికి ఒక టమాటా వేసి ఒక ఉల్లిపాయ వేసి పొద్దున్న అయితే మోహనకైతే టమాటా చిక్కుడుకాయ ఇలా వేసి అయిపోయింది. ఇంక నెక్స్ట్ బీరకాయలు తీసుకున్నాం. ఈ బీరకాయలు ఎంత చేస్తే పైకి చూస్తే ఇంత అదే నేను ప్రతిదీ కూడా ఇందులో చేదు వస్తుంది. ఏ కాయ వస్తుందో ఏంటో అసలు మనం మర్చిపోయి సరే మందుట్లో కదా ఏముంటుందో అని తెర చూస్తే చేదు ఇసాపాతం అయిపోయింది అనమాట. అసలు కూర వేసుకోవాలి పాడేసాం అనమాట. సరే ఇంక ఈసారి అలా కాదు, ముందు టెస్ట్ చేద్దాం, టెస్ట్ చేసాక అప్పుడు కూర వేయాలని నిర్ణయం చేసుకున్నాను. పైకి చూస్తే ఎంత చూడండి, కొంచెం శనగపప్పు కూడా నానబెట్టుకుంటే ఇంతట్లో నానంతా ఉంటుంది కదా. మనం ఈ కూరగాయలు ఉల్లిపాయ ముక్కలు మగ్గేటప్పటికి శనగపప్పు కూడా కొంచెం వాటర్ వేసి నానబెట్టుకుంటే మనం కూర వేసుకునేటప్పుడు చక్కగా మగ్గి ఉంటుంది. బీరకాయలు అనేవి చెక్కాను, టేస్ట్ చూసాం. 2 పెద్ద కాయలు వెళ్ళిపోయినాయి. 1.5 కేజీ కాయలకి 1/2 కేజీ కాయలు చేదు ఇసాపాతం అయిపోయినాయి అనమాట. ఇంకా మనకి కేజీ కాయలే మిగిలినాయి. అవి కూడా ఏంటంటే నాకు ఏంటంటే నీట్గా ఒక చిన్న పుచ్చు కానీ ఏమీ లేని కాయల్లోనే చేదు వచ్చేసింది అనమాట. మొత్తం మీద శనగపప్పు బీరకాయ వండేసుకుని ప్రిపేర్ చేసుకున్నాం. ఇగో చూడండి ఇన్ని కాయలు వేస్ట్ అయిపోయినాయి అనమాట. పైకి చూస్తే నిజంగా అమ్మితే ఎవరన్నా ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళకి మనం బయట కొనుక్కుంటే ఎంత లాస్ అసలను అయ్యో అనిపిస్తుంది. సరే ఎలాగ మధ్యాహ్నం అయ్యాక కొంచెం ఏదన్నా మందు కొడితే బాగున్నాము అనుకుంటే సరే ఆయన వచ్చాక కొంచెం మందు కొట్టించేద్దాము. ఏమవుతుందంటే ప్రతిదీ ప్రతిదీ చిక్కుడు బాతుకి గొంగళ్ళు చెడి ఆ గొంగళ్ళము మళ్ళీ వంగ మొక్కల మీదకి రావడం, దొండపాదు ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి అనమాట. అసలు వర్షాలు అయితే అంటే మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి. అసలు ఈ సంవత్సరం అంతా అసలు ఏంటో పనిపడతాను అంతంత మాత్రంగానే ఉంది. మరి ఇంకొక కొంచెం కార్తీక మాసం వచ్చేటోడికి ఏమన్నా క్లైమేట్ చేంజ్ అయ్యి అప్పుడైనా మొక్కలు పోవాలి. కానీ ప్రతిదీ నాకు అసలు నేను అనుకున్న టైప్లో అసలు ఏదీ రావట్లేదు అనమాట. నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను కానీ నాకు అన్నీ కూడా ఇంకా కొమ్మ ఏంటంటే ఇప్పుడు దీనికి పొట్లకాయ కూడా ఏంటంటే కొమ్ము తిరిగిపోయినట్టు లేకపోతే అందంగా ఉండకపోవడం అలా జరుగుతూ ఉంది. ఇంకా ఇక్కడ కొట్టాక గార్డెన్లో కూడా వెళ్ళి గార్డెన్లో మొత్తం వంగ మొక్కలకి బెండ మొక్కలకి అన్నిటికీ కూడా ఒక రౌండ్ వచ్చి పెంచాను అనమాట. ఇంకా ఏంటంటే ఆర్గానిక్గా ఏమి వేస్తే ఆ కొమ్మ తిమ్మిలు పోద్దో కొంచెం కామెంట్ చేయండి, ఎవరికైనా తెలుసుంటే నాకు చెప్పండి. ఇంకా ఈ గార్డెన్లో నాకు ఏదైనా మనస్ఫూర్తిగా వచ్చిందంటే ఒక బంతి పూలే కొంచెం ప్రశాంతంగా పీస్ఫుల్గా పెట్టిన కాడి నుంచి నాకు ఎప్పుడు 4-5 పువ్వులు పూచికాడికి ఉపయోగపడతాం. ఇది ఒక్కటే మాత్రం నాకు ప్రశాంతంగా ఉపయోగపడుతుంది. కాయలన్నీ కోసేసిన కాబట్టి కొంచెం మందు కొడతాం కాబట్టి 5-6 రోజుల వరకు ఏం కాయలు కొయ్యం కాబట్టి అందుకే అన్నీ మొత్తం చిన్న చితకాయ 4 బెండకాయలు ఉంటాయి, 4 బెండకాయలు కొద్దిగా చిక్కుడుకాయలు ఉంటాయి, అన్నీ కోసేసాను అనమాట. కోసేసి అప్పుడు మందు కొట్టామనుకో మళ్ళీ మనం ఈ 5 డేస్ అయ్యేటప్పటికి కొంచెం అంత ఇబ్బంది ఉంటుంది కాబట్టి మళ్ళీ ఈ పూత గమ్మలు ఇవన్నీ పోతాయి. ఎలా వచ్చేటప్పుడు వారం పైనే పడుతుంది తప్ప కూరగాయలు మనకి అంత ఏమి తొందరగా వచ్చేవి. ఎందుకంటే ఇప్పుడు అందులో ఉన్నప్పుడు ఇరిగిన కొమ్మలన్నీ వేస్ట్ అయిపోయినాయి. మళ్ళీ కొత్త కొమ్మ రావాలి, పువ్వులు పుయ్యాలి, మళ్ళీ అప్పుడు కాయలు అవ్వాలి, ఎంత టైం పడుతుంది.
ఈ బంతిపూలే కొంచెం ప్రశాంతంగా అనిపించింది. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మంచి ఒక వీడియోతో మళ్ళీ